శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయం బయట ఏర్పాటు చేసిన భారీ శివలింగానికి అన్నాభిషేకం జరిపించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారికి జరుగుతున్న అభిషేకాలను చూసి తరించారు. కాకినాడ రామారావుపేటలో వేంచేసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి పూజలు చేశారు. ఆలయ అర్చకులు కాకినాడ శ్రీనివాస శర్మ, కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు పంచామృత అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, వివిధ పండ్ల రసాలు, కొబ్బరికాయలు, సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణల నడుమ స్వామివారిని అభిషేకాలు నిర్వహించారు. అశేషంగా తరలివచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసింది. ఆలయం బయట ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ శివలింగాన్ని అన్నాభిషేకం జరిపించారు. వైసీపీ నాయకులు కరి వీరెడ్డి, అనురాధ దంపతులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాదం శ్రీనివాస రామచంద్రరావు దంపతులు, జానకి దంపతులు అన్నాభిషేకం చేశారు. వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, రాంబాబు శర్మలు అన్నాభిషేకం, పంచామృత అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిపించారు. అదేవిధంగా శ్రీ అన్నపూర్ణాదేవి భక్తులకు రజత కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున లింగోద్భవ కాలం దర్శనం, లింగ బిల్వార్చన పూజా కార్యక్రమాలు జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివారి అభిషేకాలు, విశేష పూజలలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ చైర్మన్ బిఎస్ఎస్ రామకృష్ణ రమేష్ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాస రామచంద్రరావు మాట్లాడుతూ ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్నేర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జానకి, పాలాంత్రపు సత్యనారాయణమూర్తి, కృష్ణవేణి, వెంకటేశ్వరరావు, ఎం అశ్విని, యు లక్ష్మి, ఎక్స్ అఫిషియో ఎంఎన్బి శర్మ, పెద్ద సంఖ్యలో భక్తులు, అర్చక స్వాములు పాల్గొన్నారు. ఈ మహాశివరాత్రి పురస్కరించుకుని ఉదయం 4 గంటల నుంచి కూడా భక్త జనకోటి శివనామ స్మరణతో మారుమోగుతుంది. అదేవిధంగా ఉదయం నుంచి కూడా భక్తులు ఒక శివనామ స్మరణతో ఆయన యొక్క పూజా కార్యక్రమం నిర్వర్తించుకున్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ ద్వారంపూడి ఎమ్మెల్యే గారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మా వెనుకోండి అన్ని కార్యక్రమాలు చక్కగా చేయించి ఆయన మా వెన్ను తట్టి ప్రతి కార్యక్రమం దగ్గరుండి మాకు ధైర్యంగా చేయించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి కూడా శివనామ స్మరణతో గుడి ప్రాంగణం అంతా వారి వచ్చిన భక్తులకి మంచినీరు, అదేవిధంగా మజ్జిగ, వైద్య సదుపాయానికి డాక్టర్లను అందుబాటులో పెడుతూ క్యూ లైన్లు అంతా కూడా మా ఈఓ గారు, మా ఈఓ స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా శర్మ గారు, మా అర్చకులు, అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులందరూ కూడా మా అనుకోండి ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా రాత్రి 2 గంటల వరకు బయట ప్రాంగణంలో శివునికి అన్న సంపూర్ణ, అదేవిధంగా క్షీరాదితో అభిషేకాలు రాత్రి 1 గంట వరకు భక్తజన సంతోషంతో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఈ కాకినాడ ప్రజలందరికీ కూడా శివయ్య ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించి అందరూ హ్యాపీగా ఉండాలని, మళ్ళా కూడా మాకు వచ్చే ఎన్నికల్లో కూడా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించి ఈ కార్యక్రమాలని ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ